జలమును నేను శ్రీ గురుదత్తుని జ్ఞానార్జన కార్యంలో ఒకానొక కారణం నేను. సమస్త జీవులకు దాహాన్ని తీరుస్తాను నేను. చల్లదనాన్ని, శుచి శుభ్రతను, ఆరోగ్యాన్ని ఇస్తాను నేను. సమస్త వృక్ష సస్యాలకు సమృద్ధిని ఇస్తాను నేను. నా ప్రవృత్తిని అనుసరించి జీవరాశికి ఎంత మేలు చేస్తున్నా నా నివృత్తి ధర్మానుసారం నేను ఎత్తుకు ప్రవహించక పల్లముకే ప్రవహింతును వినయంతో. ప్రియ మనుష్య ఆత్మబంధువులారా, నా వలెనే మునులు మహాత్ములు కూడా తనను ఆశ్రయించిన వారి దేహ హృదయ తాపాలను ప్రవృత్తి ధర్మంగా తొలగిస్తూ కూడా నివృత్తి ధర్మంగా ఎంతో వినయంతో ఏ విధమైన కర్తృత్వ భావన లేకుండా తాను తనకే సహాయపడుతున్నానా అనునట్లు నడయాడుతారని గ్రహించితి నేను. యోచించి చూడ, సద్గురువుల కరుణ జలము వలె భవరోగంతో అల్లాడుతున్న సాధక జీవులకు జ్ఞాన దాహాన్ని తీర్చి స్వస్వరూప అనుభవం అనే చల్లదనాన్ని ప్రసాదించి అజ్ఞానమయ అహంకారమనే మలినాన్ని తొలగించి జీవుల అంతఃకరణానికి శుచి శుభ్రతను చేకూర్చి మొత్తంగా భవరోగాన్ని నయం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అపార కరుణతో అందిస్తారని సుస్పష్టమగును. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.